3వ అధ్యాయము కొలస్సీ 3:13-14. ఎవడైనను తనకు హాని చేసినని ఎవరైనా ఒకరు అనుకున్నారు అనుకోండి, ఏం చేయాలంట? ఎవరైనా మనకు హాని చెయ్యాలి అని అనుకునే సమయంలో మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి? సహించుకుంటూ ఒకరికి ఒకరు మనం ఏం చేయాలంట? క్షమించాలంట. దేవుడు మనకు క్షమించినట్లు మీరు కూడా ఒకరికి ఏం చేయాలంట? క్షమించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకందరికీ ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నారు. మీరు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మీరు వినాలి. మనము ఒకరికి ఒకరు క్షమించుకుంటూ ఉండాలి. ఇది దేవుడు చెప్పిన ఒక గొప్ప మాట. ఇక్కడ చూడండి, నా వైపు ఏం కాదు, మీ పిల్లలకి ఏం కొట్టము, క్రమం నేర్పిస్తాం అంతే. టెన్షన్ పడకండి అమ్మా. వాళ్ళ మీద వాళ్ళకు కొట్టాల్సిన అధికారం మాకు లేదు, కానీ ఒక క్రమం అనేది నేర్పిస్తాం అంతే. అది మీకే హక్కు. అది మీరు కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, తన్నుకుంటారా, మీ ఇష్టం. ట్రైన్లో వెళ్తున్న సమయంలో ట్రైన్ కింద పోతారా, ట్రైన్ మీద ఎక్కుతారా? చెప్పండి. ట్రైన్ మీద ఎక్కుతారా, ట్రైన్ కింద ఎక్కుతారా, లేకపోతే ట్రైన్లో వెళ్తారా? క్రమం ఉందా ఒకటి? లేదు, ట్రైన్ ఏడపోతే నేను ట్రైన్ పైన కూర్చొని పోతా అంటారా? కరెంట్ షాక్ తగులుతుంది. అర్థమవుతుందా? ట్రైన్ కట్లే లోపల మనం బూడిదవుతాం. అలానే కాకుండా ట్రైన్ కింద పోతామా? డైరెక్ట్ టికెట్ దొరుకుతుంది మనకు. మామ అంటుండే ఒకటి, ఏమో డైరెక్ట్ టికెట్ కావాలా? లేదు, ప్రధానికి ఒక క్రమం ఉంటుంది. పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు మౌనంగా ఉంటారు. వాళ్ళ ముందు తుఫాన్ వచ్చినా వాళ్ళు కేర్ చేయరు. ఇంట్లో దొంగడు వచ్చి సామాన్లన్నీ ఎత్తుకపోయినా వాడు ఆ బొమ్మల్లోనే మునిగిపోయి ఉంటాడు. ఆడవాళ్ళు సీరియల్లో అలా ఉంటారు, అంతే కదా? సో కాబట్టి ఒక క్రమం పాటిస్తున్న సమయంలో, స్కూల్లో ఒక క్రమం పాటిస్తున్న సమయంలో, చర్చిలో కూడా క్రమం చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకు క్రమము నేర్పించాడు. అందుకనే దేవుడికి నచ్చని వాడు ఎవడు అంటే క్రమం లేనివాడే. పోయినసారి చెప్పినా కదా, ఏంటిది? అక్రమము చేయువారులారా అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటిది? నువ్వు క్రమంగా లేవు బిడ్డ అని అర్థం. నువ్వు పాపివి, నువ్వు దొంగవి అన్న దేవుడు ఏమన్నాడు? నువ్వు అక్రమం చేస్తున్నావు. నీకు ఎవరైనా హాని చేయాలనుకుంటున్నారా? ఎవరైనా నీకు హాని చేయాలి అని అనుకుంటున్నారంటే మీరు ఇమీడియట్ గా ఏం చేయాలి తెలుసా? ఒకరికి ఒకరు క్షమాపణ అడిగేయండి. మీరు సహించండి అంటున్నారు. సహించండి, క్షమాపణ అడగండి. నీలో సహనం లేకపోతే నీలో క్షమాపణ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో సహనం లేకపోతే నీకు క్షమాపణ ఉండదు. నిన్ను కొట్టేవాడు కూడా వచ్చి ఒకటి కాదు 10 కొట్టిపోతాడు. ఇంకా కారణం ఏంటి తెలుసా? సహనం లేదు కాబట్టి. ఇంకేం లేదు, క్షమాపణ లేదు కాబట్టి. ఎందుకు తెలుసా? నువ్వు ఎందుకు క్షమించాలి, నువ్వు ఎందుకు సహించాలి తెలుసా? ఎందుకంటే నీ దేవుడు నీ కొరకు సహించినాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. వాయిస్ క్లియర్ వస్తుందా? దేవుడు సహించాడండి మన కొరకు. పిల్లలు మాట వినకపోతే ఈ పిరుగు కొడతావా? మాట వినకపోతే కొడతారా పిల్లలు? మాట కాదన్నందుకే మన కోపం వచ్చేస్తుంది. ఇక్కడ కూర్చో అని చెప్పిన తర్వాత వాడు కూర్చోకపోతే మన కోపం వచ్చేస్తుంది. అవునా? అటు పోకురా అని చెప్తే కావాలని పోతా ఉంటే ఇంకో కోపం వస్తూ ఉంటుంది. వాడికి పిలిచి మరీ కొట్టి తన్ని ఏం చేస్తూ ఉంటాం? మనము ఏం చేస్తామో సరి చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మన అన్నిటినీ, మన వ్యసనాలను, మన అలవాట్లను, మన తీరును, మన ప్రవర్తనను సహిస్తున్నాడండి. ఆయన కూడా క్షమిస్తున్నాడు తెలుసా? ఎందుకు తెలుసా? ఎందుకు అనంటే
ఆయన మన పైన బాధ్యత తీసుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. బాధ్యత తీసుకున్నవాడు ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు క్షమిస్తూనే ఉంటారు. మీరు ఆలోచించండి, కుటుంబంలో ఎన్ని గొడవలున్నా పిల్లల పైన మనము అప్పటికప్పుడే కోపం చూపెట్టేస్తాము, అప్పటికప్పుడే దగ్గర తీసుకుంటా ఉంటాం. అవునా? ఎందుకు ఒక తల్లిగా ఒక తండ్రిగా పిల్లలను బాధ్యత తీసుకున్నాం కాబట్టి. ఆ పిల్లలు చెడిపోవద్దని కొడతాము, మంచిగా అయితే వానికి మెచ్చుకుంటా ఉంటాం. చెడిపోయిన వాడికి ఏ తల్లిదండ్రులు మెచ్చుకోరు. అలానే మంచి పిల్లడికి ఎప్పుడు తల్లిదండ్రులు తింటారు. నీ దేవుడు నీకు ఒక మాట మంచి చెప్తున్నాడు. ఏంటి తెలుసా? నేను నిన్ను సహిస్తున్నాను కాబట్టి నువ్వు వేరొన్ని సహించు అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా సహించాలంట? క్షమాపణ చేసి, క్షమించి సహించు అంటున్నాడు. లేకపోతే సహిస్తూ క్షమించు. మనకందరికి తెలుసు, ఒక ప్రముఖ సింగర్, ఆయన పేరు, ఎన్నో దేవుని పాటలు పాడాడు అతను, మన దేవుని పాటలు. ఆయన పేరేంటి తెలుసా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఒక చోట ఒక మాట ఏమన్నాడంటే, నీతో ఎవరైనా స్నేహితుడు చేస్తే వీలైతే భరించు, కానీ అతనికి ఎప్పుడు వదలకు అన్నాడు. స్నేహితుడిని భరించు, క్షమించు, అంతేగాని అతన్ని ఎప్పటికీ వదలకు అని అన్నాడు. ఆయన దేవుని ప్రేమ తెలియని వాడే అంత గొప్ప మాట మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లలకి క్షమాపణ అనేది హృదయంలో ఎందుకు లేదు? ఎందుకు వాడు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాడు? ఎందుకు కసిగా ప్రవర్తిస్తూ ఉంటాడు? నాకే అనేశాడు కాబట్టే ఇంకా వాడి తోలు తీసేదాకా నేను వదలను అనే కసి ఎందుకు మనలో ఉంది? మన ప్రార్థనలో కూడా ఎదుటి వాడి పైననే మనము నొచ్చుకుంటా ఉంటాము. వాడు నన్ను ఇలా చెప్పాడు, వాడు నన్ను అలా అన్నాడు, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడిని చూసుకో తండ్రి అంటే దేవుడికి జ్ఞానం లేదా? ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు నువ్వు ఇమోషన్గా ఫీల్ అవుతావేమో, కానీ దేవుడు ఇమోషన్గా ఫీల్ కాడు ఎప్పుడు. ఆయన అందరికీ న్యాయమైన ఏం చేస్తాడు? తీర్పిస్తాడు. వాడు ఎంత దుర్మార్గుడైనా ఉండని, వాడు ఎంత పాపి అయినా ఉండని, అతనికి అన్యాయం జరిగిందా దేవుడు సహించడండి. ఒక అన్యాయం చేసేవాడికి దేవుడు న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి దేవుని పిల్లలు అన్యాయం చేస్తే శిక్షించడానికి మాత్రం వెనకాడడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాడు తెలియక చేశాడు, నువ్వు తెలిసి ఏం చేస్తున్నావు అన్నట్టున్నాడు దేవుడు. బోధిస్తాం, క్షమాపణ గురించి చెప్తాం, క్షమాపణ గురించి చెప్తాం, ప్రేమ గురించి చెప్తాం, సహనం గురించి చెప్తాం, కానీ పాటించకపోతే కదా, అంతేనా? మనం పాటించకపోతే ఎలా ఉంటుందండి? దేవుడు ఏమంటాడుదా? బోధకుడిపై ఉండిన నువ్వు నిన్ను బోధించుకోలేవా అంటున్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, నువ్వు బోధకుడివి కదా, ఓ పెద్ద ప్రసంగాలు చెప్తావు కదా, మైకు దొరికితే సార్లు గంటలు గంటలు వాగుతావు కదా, అయితే నీకు నువ్వు బోధించుకోవా? నీకు నువ్వు చెప్పుకోవా? నీకు నువ్వు మార్చుకోవా? నీకు నువ్వు సరి చేసుకోవా అని దేవుడు నీకు ప్రశ్న అడుగుతున్నాడు. మనము ఇక్కడ నిలబడిన సమయంలో, మీకు చెప్తున్న సమయంలో మేము ప్రవర్తించాలి, మీరు దాన్ని ఫాలో అవ్వాలి. మీరు ఫాలో అవుతూ దేవుళ్ళో ఎదగాలి. దేవుడు మన ప్రవర్తనలు చాలా క్షుణ్ణంగా చూస్తాడండి, చాలా జాగ్రత్తగా చూస్తాడు. నువ్వు ఎంత పెద్ద ప్రార్థన పూర్వుడు చూడడు, ఎంత ఆరాధిస్తున్నామో చూడడు, ఎంత గంతులు వేస్తున్నామో చూడడు, ఎంత ఏడుస్తున్నామో చూడడు, ప్రవర్తన ఏడుంది అని అడుగుతాడు దేవుడు మనకు. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రవర్తన అండి. అందుకే ఏమని వెళ్తాను, నేను నిన్ను సహిస్తున్నా అంటాడు. నేను నిన్ను సహిస్తున్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంట? సహిస్తూ క్షమాపణ చెయ్యి. క్షమించటానికి క్షమించు. క్షమాపణ వల్ల నీ తల నువ్వు దానికి ఏమంటారంటే కట్టు కాదు, నీ తల ఎగిరిపోదు, పైగా దేవుడు ఇంకా నీ తలను పైకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఒక కుటుంబము, దేవుని కుటుంబము ఎప్పుడు ఒకరికి ఒకరు క్షమాపణ చేసుకుంటూనే ఉండాలి అని చెప్తున్నాడు.
ఒకరితో ఒకరు ఎప్పుడు కలిసి ఉండాలని చెప్తున్నాడు. నీలో ఈ తప్పు ఉంది, నీలో ఆ తప్పు ఉంది, నీలో ఇది ఉంది, నీలో అది ఉందని చెప్పడం కాదు, కానీ నేను ఏ తప్పు ఉన్నా క్షమిస్తున్నాను రా. ఎందుకు తెలుసా? నా దేవుడు నేను క్షమించాడు కాబట్టి. క్షమాపణ ఈరోజు మనకు లేదు. అదొకటి. మన ప్రవర్తనను చూసిన తర్వాత మనం ఏదో కాస్త దేవుళ్ళు సరిగ్గా ఉండి మనం అంతగనం చేస్తూ ఉంటామే, కానీ దేవుడు పరిశుద్ధుడు కదా. మన ఆయన ఎంత తగ్గించుకొని మనకు క్షమిస్తున్నాడు చెప్పండి. ఆయన గనక మన తప్పులను టార్గెట్ చేస్తే ఉంటామా? దేవాన సర్వస్వం నీవే తండ్రి అని చెప్పి ఇంకా ఒక దానికోసం పరిగెత్తుకుంటా కూర్చున్నావు అనుకో, అట్లానా ఆగు నీ సంగతి చెప్తాను. దేవుడు ఎప్పుడైనా నిన్ను తోలు తీశాడా? మన కొట్టాడా? తన్నాడా? క్షమిస్తాడు. పోన్లే రేపైనా వస్తాడేమో అని. నా ప్రాణం నీ కొరకే తండ్రి అని చెప్పిన తర్వాత నువ్వు సన్నిధిగా రాకుండా పారిపోయినావు అనుకో, దేవుడు క్షమించడా? క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు తెలుసా? రేపైనా వస్తాడేమో నా కుమారుడు. అలవాటుగా చేసుకొని ఇప్పుడు ఇలా చేస్తూ అలా చేస్తూ ఇలా చేస్తూ అలా చేస్తూ చేసాం అనుకో, చూసి 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 ఏమన్నాడు తెలుసా దేవుడు? అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు దేవుడు. అరే దేవునికి తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? దేవునికి తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళందరూ నాకు గుర్తున్నారు, కానీ అక్రమం చేస్తున్న వాళ్ళకు మాత్రము గుర్తులేదంటాడు దేవుడు. చూసినారు ఎంత మంచిగా అంటాడు వాక్యం మనకు. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం అందరము. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఎలా ఉండాలి? ఒక కుటుంబంలో ఒక తండ్రి అంటే మళ్ళా కుటుంబం అంటే సంఘంలో ఉన్న కుటుంబానికి తండ్రి సంఘ కాపర్లు, లేదా మీ ఇంట్లో మీ కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్న మీ తల్లిదండ్రులు అనుకుందాం, మీరే తల్లిదండ్రులే అనుకుందాం. మీరు ఎలా ఉండాలి, మనం అందరం ఎలా ఉండాలి అంటే ఒకసారి మనం ఈ చదువుదాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. తండ్రి బాధ్యత ఇది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. 2 Corinthians 12:14-15 చదువు. ఇదిగో ఈ మూడవసారి వచ్చినప్పుడు నేను నీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు. నేను ఎవరిని కోరుతున్నానంట? నేను మిమ్మల్ని కోరుతున్నాను. పిల్లలు తల్లిదండ్రులకు కాదు, కానీ తల్లిదండ్రులు ఆస్తి ఎవరి కోసం తయారు చేసి పెడతారట? పిల్లల కోసమే కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా నన్ను నేను నిలబెట్టుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తారా? చాలండి, చాలు. చూసారా పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘానికి తిడుతున్న సమయంలో చెప్తున్న మాట. ఒక తండ్రి తన పిల్లల కొరకు ముందే సమకూర్చి పెడతాడు. ఒక తండ్రి తన పిల్లల కొరకు ఆస్తులు కానీ ఇంకా ఏదైనా కానీ ఆస్తులు, మళ్ళీ నిజంగా ఆస్తులు అనుకో వేరే విధంగా వెళ్ళిపోకండి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా చెప్తున్నా నేను, ఓకేనా? సమకూర్చి పెట్టి ఏమంటాడు తెలుసా? ఎంజాయ్ చేయండి బిడ్డ అని అంటాడు. ఈ రోజు తల్లిదండ్రులు ఇల్లు కట్టిన పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారే, కానీ పిల్లలు కట్టిన ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారా? అమ్మ నాన్న ఇల్లు కట్టిన తర్వాత పిల్లలు ఎన్ని వేషాలు వేసినా తండ్రికి ఎలా కొడతాడు, తల్లికి ఎలా కొడతాడు, కానీ అదే కుమారుడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఫస్ట్ ఈ తల్లిదండ్రులకు చెప్పే మాట ఏంటి తెలుసా? నువ్వు కట్టినావు ఇల్లు నీదా. తండ్రి ఆనందంగా తన ఇల్లుని తన పిల్లలకి ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. మీ దేవుడు ఆనందంగా పరలోకం నీకు ఇవ్వాలని చూస్తున్నాడు, ఆనందంగా ఇవ్వాలనుకుంటున్నాడు. నా ఆస్తికి నువ్వే వారసుడు అని చెప్తున్నాడు దేవుడు. నాకు నీ తప్ప ఎవరున్నారు అని చెప్తున్నాడు దేవుడు.
మరి నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నన్ను అదే విధంగా ప్రేమిస్తున్నావా అని యేసుక్రీస్తు నీకు స్పష్టంగా అడుగుతున్నాడు బిడ్డ. ఇది అండి తండ్రి ప్రేమ. ఈరోజు ఒక తండ్రి తన పిల్లల్ని అడిగినాడు, బిడ్డ నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అంటే వాడు చెప్పగలుగుతాడా? చెప్పండి. చిన్న చిన్న పిల్లలు మా అంటే ప్రేమతో ఉన్నప్పుడు చెప్పుకుంటారేమో, కానీ ఒక వయసు రాగానే వాళ్ళు చెప్పగలుగుతారు ఆ మాట. నోరు తెరవగలుగుతారా? సిగ్గుపడతారు చెప్పడానికి కూడా. నీ దేవుడు నీ కొరకు కనులార ఎదురు చూస్తున్నాడండి, కనులార ఎదురు చూస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? కీర్తనకారుడు ఒక చోట రాస్తాడు, తరముల నుండి నివాస స్థలము నేనే అని చెప్తున్నాడు. నేనే నీకు నివాస స్థలం బిడ్డ. పిల్లలు ఎన్ని పిచ్చి పిచ్చి పనులు చేసినా లాస్ట్కి అమ్మ నాన్న దగ్గరనే వచ్చి అడుక్కుంటారు, నన్ను కాపాడు, నన్ను ఇంటికి వెళ్ళి బయట తీ, నన్ను అది చెయ్యి, నన్ను ఇది చెయ్యి. ఎందుకు? బయట అంతా లోకమంతా తెలిసిన తర్వాత కూడా తల్లిదండ్రులే ఎందుకు కావాలి ఆ పిల్లలకి? చెప్పండి. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులు అంటే ఒక ధైర్యం కాబట్టి, అమ్మ నాన్న అంటే ఒక వాళ్ళ వెన్నుముక్కకు ఒక సపోర్ట్ లాంటిది. భూమి పైన ఉన్న తల్లిదండ్రులను హ్యాండ్ ఇస్తారేమో, కానీ పరలోక తండ్రికి ఎప్పుడైనా సపోర్టివ్గా ఉన్నావనుకో నిన్ను నిలకడగా పెట్టాలని మనం మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మనం తిరిగి ఎవరి దగ్గరకు రావాలండి? దేవుడు ఏమంటే తెలుసా? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి, నేనే నీకు నివాస స్థలం, నేనే నీకు తండ్రిని, నువ్వే నా కొడుకువి. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బిడ్డ, కానీ నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా, కానీ నువ్వు ఎక్కడెక్కడో పోయి ప్రేమించుకుంటున్నావు. ఎవరినో ప్రేమిస్తున్నావు, ఆస్తిని ప్రేమిస్తున్నావు, ఇల్లుని ప్రేమిస్తున్నావు, డబ్బుని ప్రేమిస్తున్నావు, బంగారాన్ని ప్రేమిస్తున్నావు, స్త్రీని ప్రేమిస్తున్నావు, పురుషుడిని ప్రేమిస్తున్నావు, ఎవరెవరినో ప్రేమిస్తున్నావు, నీ ధనాన్ని ప్రేమిస్తున్నావు, నీ ఆస్తిని, నీ సంపాదన, నీ ఉద్యోగాన్ని ప్రేమించుకుంటున్నావు, కానీ నన్ను మాత్రం మర్చిపోయినావు. అందుకనే నీకు ఇవన్నీ ఉన్నాయి, కానీ నీ జీవితంలో శాంతి లేదు. నేను ఒక్కడుంటే అది లేకపోయినా నీ జీవితంలో శాంతి అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడుతున్నావా బేట? ఎంత ప్రయాసపడుతున్నావు చెప్పు అంటున్నాడు దేవుడు. ఎంత ప్రయాసపడుతున్నావు చెప్పు. భారం మోస్తున్నావా? ప్రయాసపడుతున్నావా? భారం మోస్తున్నావా? నాకు ఇచ్చే నీ భారాన్ని నీ భారాన్ని తీయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాడు. లేదు, మనం ఎలా ఉంటాం తెలుసా? మా మూట మేమే మోసుకుంటాం. నువ్వు ఎప్పుడో ఇస్తావు, మాకేం తెలుసు? మా మూట మేము ఎందుకు మోస్తాం తెలుసా? మా మీద మూట ఉన్నప్పుడే మాకు దేవుడు గుర్తొస్తాడు. మనం కూడా అలాంటి వాళ్ళం కదా. మన ఎత్తిపోయిన మూట ఉంటే దేవుడు గుర్తుంటాడు వాళ్ళకు. దేవుడు అన్ని ఇచ్చేస్తే నువ్వు దేవుడిని గుర్తు చేస్తావు, అహంకారం పెరిగిపోతుంది మనకు. చారాన మనకు దేవుడు సాయం చేసిండు అనుకో, అహంకారం ఎట్లా వచ్చేస్తాయంటే మనం చెప్పుకోవద్దు. ఇంకా మనమే పరిశుద్ధులము, మనమే భక్తులము, మనమే దేవుని పిల్లలము. నెవర్ కాదు. దేవుడు నిన్ను స్పష్టంగా చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లు నువ్వు నన్ను ప్రేమించగలుగుతున్నావా? తండ్రికి ఒక బాధ్యతగా తీసుకున్న మన దేవుడు సంఘాన్ని కూడా దేవుడు ఒక బాధ్యతగా తీసుకున్నప్పుడు, ఒక తండ్రికి తన రక్తంతో వచ్చిన పిల్లలు మాత్రమే దానికి ఏమంటే బాధ్యత, అంతేనా? ఒక తల్లిదండ్రులకు ఇప్పుడు నేనున్నాను, నాకు నా భార్యకి బాధ్యత ఎవరంటే వీళ్ళు ముగ్గురే కదా. ఇంక అవసరమే నాకు బాధ్యత వేరేది లేదు. కానీ ఒక సంఘానికి ఎంతమంది బాధ్యతలు ఉంటారు తెలుసా? మీరు రక్త సంబంధులు లేకపోయినా, మీరు మా బంధుమిత్రులు లేకపోయినా, మీరందరూ మన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ఒక కుటుంబం అండి. నా దేవుడు కాల్చిన రక్తంతో మీరందరూ ఏకమయ్యారు. ఏకమైన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ చూడకుండా మనమందరం ఒక సంఘంలో ఒక గుంపు కూడి ఒక కుటుంబంగా మారాము. ఎందుకు తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. చూసారా ఎంత ప్రేమ మన దేవుడికి మన మీద. తండ్రి ఆ విధంగా బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఇంకొక చోట ఎఫెసీ రాష్ట్ర పత్రిక, అదే చదువుతాం ఒకసారి. అది మన ఎఫెసీ అండి, సారీ ఇది మన సామెతలు, ప్రావర్బ్స్ 19వ అధ్యాయం త్వరగా. గృహమును
విత్తమును ఎవరిచ్చిన స్వాస్థ్యం అంట? ఎవరెవరు ఇస్తారంట? ఏమి ఇస్తారంట? గృహమును అంటే తెలీదా? హెరిటేజ్, ఆస్తి ఎవరిస్తారంటే మనకు? తల్లి. పితరులు అంటే ఎవరు? మన అమ్మ నాన్నే కదా, మన కొరకు సంపాదించి పెట్టాడు కదా. వాళ్ళు ఏమి ఇస్తున్నారట? పిల్లలకి ఇస్తున్నారట. తర్వాత మంచి భార్య యెహోవా ఇచ్చు దానము. సుబుద్ధి భార్య ఎవరికి ఇస్తాడు తెలుసా? చెప్పండి, ఎవరికి ఇస్తాడు? అందరికి ఇస్తాడా? కొందరికి ఇస్తాడా? మంచి భార్య అందరికి ఇస్తాడా? కొందరికే ఇస్తాడా? మీకే ప్రశ్న. అబ్బాయిలకు అడగలేను, ఎందుకంటే వాళ్ళు లేరు. ఇప్పుడు అందరు ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారు. అందరికి ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు మీరే చెప్పుకోండి, సుబుద్ధి గల భార్యలా కారా? ఒక్కడు జవాబు ఇస్తలేడు. సుబుద్ధి గల భార్య దొరకడము దేవుడంట ఏమి ఇచ్చినట్టు? అది ఆయన దానంగా ఇచ్చాడంట. ఎందుకు ఇస్తాడు తెలుసా? ఆస్తి అంతస్తులు దేవుడు అందరికి ఇస్తాడు, కానీ ఒక మంచి భార్య దానంగా దేవుడు ఎందుకు ఇస్తాడు తెలుసా? ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి. ఒక దేవుడి ద్వారా ఒక మహిళ ఒక ఇంటికి దానముగా పోతున్న సమయంలో ఆ మహిళ తన దేవుడికి ఎంత జాగ్రత్తగా ఉండాలి అంతేనా? ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా మీకు? ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? చూపెడతాను, చూడండి ఒకసారి. ఇందులోనే ఉందాం మనం. 31 అధ్యాయం 31:27 చూడండి. 31:27 27 ఆమె ఏం చేస్తాడు తెలుసా? దేవుడిచ్చిన దానము భార్య అయితే ఆ భార్య ఏం చేయాలి తెలుసా? తన ఇంటి వారి నడకలను ఏం చేస్తుందంట? ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో అనేది గమనిస్తూ ఉంటుందంట అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గమనిస్తా లేవు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుడు నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నేను పోగొట్టుకుంటున్నావు అని అర్థం. ఈరోజు మన పిల్లలు ఎక్కడ పోతున్నారో తెలీదు, ఏ విధంగా ఉంటున్నారో తెలీదు, ఏ విధంగా జీవిస్తున్నారో తెలీదు, బయట ఎలాంటి భయంకరమైన పనులు ఉన్నారో తెలీదు, ఎలాంటి పాపంలో ఉన్నారో తెలీదు. తల్లి మాత్రం ఎక్కడుంటుంది తెలుసా? ఫోన్లలో, టీవీలలో. టీవీ, ఫోన్కి అంకితమైన అమ్మ నాన్న పిల్లల గురించి ఏం బాధ్యతలు తీసుకుంటారండి? ఎప్పుడు చూసినా ముచ్చట్లు పెట్టే తల్లి పిల్లల వైపు ఏం ధ్యాస పెడుతుందండి? అడగండి, మీ పిల్లలు ఎక్కడ తెలియదండి, ఎక్కడ పోయిండు అని అంటారు. ఎందుకు తెలియదు నీకు? ఎందుకు తెలీదు ఎందుకు తెలుసా? మన భారతదేశంలో ఒక దరిద్రమైన నీచమైన అలవాటు ఏంటి తెలుసా మీకు? చెప్తా. కూతురు 100 కిలోమీటర్ దూరం పోయినా వాడు వెనుకల తోక ఒకటి పెడతాం మనం, కానీ అబ్బాయిలకు పెట్టాం. అందుకనే వాడు విచ్చలవిడిగా తయారవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూతురు ఏం చేస్తుందో అనేది మొత్తం నిఘా పెడతాం. నా కూతురు ఎక్కడ పోయింది, ఏ విధంగా ఉంది, ఏ దోస్తో కలుస్తుంది అని మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ కొడుకులు కదా, కొడుకుల మీద నిఘా పెడతారా తల్లిలో? పెట్టరు. ఎందుకు తెలుసా? ఇక్కడ కనిపిస్తాడు, అక్కడ మాయమైపోతాడు, ఎక్కడ పైన తెలియదు అని అంటాం. అందుకే ఈరోజు మన పిల్లలు అంత దారుణంగా తయారైపోతున్నారండి. చదువు పదం నీట్ చూడగా అదే కంటిన్యూ. ఏం చేయదంట? ఆమె పని చేయదు, ఆమె భోజనం
పని చేయకుండా భోజనం చేయదు. నేను చెప్తున్నా, నువ్వు చెప్పు. ఆమె కుమారులు లేచి అర్థమవుతుందా? ఏ తల్లి అయితే తన కుటుంబం కొరకు పని చేస్తుందో ఆ పిల్లలు అంటారడబ్బా, మా అమ్మ ఎంత గొప్పదననే, ఎంత గొప్పది తెలుసా మా అమ్మ, ఎంత పని చేస్తుందండి మా అమ్మ, ఎంత కష్టపడుతుందండి మా అమ్మ. ఈరోజు చూడండి ఎలా ఉన్నారు. నిన్ననే కదా మనం ఏదో వీడియో చూసినాం, అదే ప్రేయర్ చేస్తూ ఉంటారు చూడు, ఒక భక్తురాలు ఫుల్ ప్రార్థన పూర్వకురాలంట చర్చిలో, కానీ ఇంట్లో అన్నం ఉండదు, పిల్లల్ని కేర్ చేయదు, దీనమంతా ప్రార్థనలో భయంకరంగా ఏడుపులే ఉంటాయంట, కానీ ప్రవర్తన మాత్రం సరిగా లేదంట. ఈరోజు మనలో ఎవరైనా అట్లా అనిపిస్తున్నారు? పని చేయడం అనంటే ఒకటి చెప్తాను చూడండి, స్త్రీలకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? స్త్రీ కానీ పురుషులు కానీ, ఇంట్లో దేవుడు మీకు ఒక ఇంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? పురుషుడికి ఇవ్వలేదండి. పోషించే బాధ్యత దేవుడు ఇచ్చాడు పురుషుడికి, కానీ ప్రతి వాణి ఏందట ఓడింటిది, అది ప్రతి వాడి నడతను బాగా కనిపెట్టేదే స్త్రీకి ఇచ్చిన దేవుడు ధర్మం. తర్వాత ఏం చేస్తుందంట? ఆమె పని చేయకుండా భోజనం చేయదంట. అదండి ఈరోజు తల్లిలు ఎట్లా తయారయ్యారు? ఫస్ట్ ఆమె కడుపు నింపుకుంటారు, కొడుకు తిన్నాడా లేడా కూడా చూడరు. అలా చూడండి ఎంతమంది లేరు. భర్త తిన్నాడా లేదా అని కూడా చూడరు. భర్త ఎక్కడున్నాడో కనీసం కనుక్కుందాం అనేది కూడా ఉండదు. పోతే నాకేం దరిద్రుడు పోయింది అనుకుంటారు. ఒక భార్యగా దేవుడు నీకు అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ పోగొట్టుకుంటారా? ఆ బాధ్యతలు పోగొట్టుకుంటామా? చెప్పండి. నేను చెప్తలేదు కదా మాట, మళ్ళీ నేను చెప్తే ఒకలాగుంటుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? మన దేవుడు వాక్యం నేర్పిస్తున్నాడు, ప్రేమతో చెప్తున్నాడు మనకందరికి. పురుషుడు సంపాదన పనిలో ఉంటే స్త్రీలు చాలా మంది కుటుంబాన్ని కట్టడం అంటే చాలా ఈజీ పని అని అనుకుంటారు. ఇది ఏదో నేను ఇంటికి అంకితం అయిపోవాలా అని అనుకుంటారు, కానీ కాదు. ఒక ఇంటిలో ఒక సామర్థ్యుడిని తయారు చేసేది స్త్రీ, తెలుసా మీకు? ఇంట్లో ఒక నీచమైన కుమారుడికి బాగు చేసేదే స్త్రీ. నీచమైన భర్తను, తాగుబోయిన భర్తను, పనికి మారిన భర్తను సరిగా చేసేదే స్త్రీ. అంత పెద్ద బాధ్యత మనకి ఇచ్చినప్పుడు వాళ్ళని వదిలేస్తాము మనం? ఈరోజు ఎంతమంది భార్యలు చెప్తలేరు నా భర్త తాగి తంతున్నాడని? ఎందుకమ్మా? ఎందుకు మార్చలేకపోయావా? తప్పెక్కడుంది? పరిష్కారం లేదా? నేను కూడా తాగాను కదా ఒకప్పుడు, నేను కూడా తిరిగాను కదా ఒకప్పుడు, నేను కూడా మందుకు అలవాటు పడ్డా కదా, కానీ ఈరోజు మీ ముందు నేను ప్రకటిస్తున్నాను కదా. మరి దాని వెనకాల ఎవరుంటారు కారణము? ఒకవేళ నా భార్య నాకు గాలం వేయకపోతే, ఆమె లాగకపోతే నేను ఈ పార్టీకి సెట్ అయ్యేటోన్నా? విచ్చలవిడిగా వదిలేస్తారు పిల్లలు భర్తలను. వదిలేసి ఏమంటారు తెలుసా? నా భర్తలను పట్టించుకోవట్లే అంటే, ఎందుకు పట్టించుకుంటాడు నీకు భర్త? ఇంకా నువ్వే వదిలేసినావు. నీకు భర్త కనిపిస్తే చిరాకు పడతావు. స్త్రీలకు చెప్తున్నానమ్మా, ఎందుకంటే పురుషులు లేరు ఇక్కడ, క్షమించాలి. మన దేవుడు ఒక జత ఇచ్చినప్పుడు ఆ జత పనివాడిగా ఉండాలి, కానీ నీ జత నాకు అవసరం లేదు, నేను ఒక్కడే చేసుకుంటాను, నువ్వు ఒక్కడే ఎలా సావంటే కానిపోయినది. నీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నరుడు ఒంటరిగా ఉండుట నాకు నచ్చలేదు అంటే ఆయన ఏదో దిక్కుమాల పనులు చేస్తలేడా? అర్థమవుతుందా? నరుడికి ఒక సహకారి కావాలనే దేవుడు ఒక జత ఇచ్చాడు మనకు. ఆయనకి ఏమన్నాడు తెలుసా? భార్య భర్తలు అన్నాడు. భార్య భర్త. దేవుడు భర్తను తయారు చేస్తే భర్తలో నుండి భార్యను ఎందుకు తయారు చేశాడు తెలుసా? వీళ్ళిద్దరు ఒకరు కాబట్టి. భర్తకు విడిగా, స్త్రీకి విడిగా తయారు చేసే జీవితంలో ఎప్పుడు కలిసే వాళ్ళం కామేమో. అర్థమవుతుందా? జంతువులను దేవుడు విడిగా తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు తెలుసా? జంతువుల జాతి వేరే కాబట్టి. పురుషులను
నరుణ్ణి దేవుడు ఒకటేసారి తయారు చేసి తన పక్కట ఎముక నుండి స్త్రీని తయారు చేశాడు. ఎందుకు తెలుసా? ఈ జాతిలోకి వెళ్ళే రావాలి కాబట్టి. ఎంత గొప్ప ధన్యం కదా మనకు. ధన్యతలో చెప్పండి. ఆయన ఏమంటాడు? పురుషుడు సంపాదనలో ఉండాలి, బయట పనులలో ఉండాలి, దేవుని పనులో ఉండాలి, కష్టపడాలి, తిరగాలి, చెయ్యాలి, పెట్టాలి, చూడాలి, పోషించాలి. భార్య చేయాల్సిన పని ఏంటి తెలుసా? తన ఇంటిలో ఒక్కొక్క కుమారులను, ఒక్కొక్క భర్తను, ఒక్కొక్క స్త్రీలు, అత్తలు కానీ మామలు కానీ ఎవరైనా ఉండని వాళ్ళందరినీ సరి చేసేదే భార్య. ఎందుకు తెలుసా? దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? బహుమానంగా ఇచ్చాడు ఆ ఇంట్లో కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది? యెహోవా ఇచ్చే దానం ఇచ్చాడు. దేవుడు దానం అంటే ఏంటి తెలుసా? మీరు నార్త్లో వెళ్ళండి, రాజ్పుత్లు ఏం చేస్తారు తెలుసా? మీరు రాజ్పుత్ వాళ్ళ పెళ్లిల్లో క్లియర్గా అర్థమైంది 2 విషయాలు. అమ్మాయి వాళ్ళు ఎవరో, అబ్బాయి వాళ్ళు ఎవరో అనేది వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అంటే, వాళ్ళ నెత్తిపైన వేసుకున్న పగడి ఏదైతే ఉందో దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఏంటిది పగడి అంటే తెలుసు కదా? నెత్తికి ఇట్లా కట్టుకుంటారు. ఏమంటారు సార్? సిక్కులలో కట్టుకుంటారు కదా అట్లా. అబ్బాయిలు కట్టుకునే అబ్బాయి తరఫు నుంచి ఉన్న అంటే పెళ్లి కుమారుడికి సంబంధించిన వాళ్ళు ఎలా వేసుకుంటారు కదా, వాళ్ళ ఈ నెత్తి పైన పగడి ఉంటుందో ఆ పగడి పైన ఒక ఫంక్ ఉంటుంది. ఫంక్ అంటే అది ఇలా వేసుకుంటుంది ఇట్లా. అదే ఆడపిల్ల వాళ్ళకి మాత్రం ఇలా పడుతుంది ఇట్లా. క్లియర్ అర్థమైపోతుంది ఎవరు ఆడపిల్ల వాళ్ళు ఎవరో పురుషుడు, మగపిల్ల వాళ్ళ తరఫు నుంచి. ఆడపిల్ల వాళ్ళ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి వారు ఎలా ఉంటారంటే, సార్ రండి సార్ అందరి మీద వాళ్ళు సెంటులు పోస్తా లోపల పంపిస్తూ ఉంటాం. ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా అక్కడికక్కడే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? దానికి తగ్గింపు స్వభావం అంటారా, లేకపోతే బానిసత్వం అంటామా? చెప్పండి. తన కూతుర్ని ఒక ఇంటికి ఇచ్చిన సమయంలో ఆ ఇంటి వాళ్ళకు వీళ్ళు లోబడి ఉన్నారు కాబట్టి. ఎందుకు తెలుసా? కూతురికి ఏ విధంగా ఇస్తున్నారు? దానంగా ఇస్తున్నారు కాబట్టి. నా దేవుడు ఒక కుటుంబానికి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక స్త్రీని దానంగా ఇస్తున్నాడు. ఏమన్నా? నా బిడ్డనికి ఇస్తున్నాడు. ఈ ఇంటిని కాపాడడానికి నా బిడ్డ పంపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా మంది చూడండి, ఒక్క స్త్రీ ఒక కుటుంబాన్ని మార్చేసింది తెలుసా? ఒక ఆడపిల్లనే వివాహం చేసుకున్న తర్వాత, ఆ ఇంటికి వచ్చిన తర్వాత, ఆ ఇంట్లో ఉన్న ప్రవర్తన అన్ని చూసి వాళ్ళని దేవుడి వైపు తీసుకుపోయే మహిళలు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం తెలుసా? రీజన్ ఒకటే, మనము అలవాటైపోయాం కాబట్టి. దేవుడు అంటే దూరం అయిపోయినాం. భర్త వచ్చాడు అనుకోండి, రామా సినిమా పోదామనంటే భార్య ఎంత భక్తురాలు ఉన్నా వెళ్ళిపోతూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మా అన్నతో అదే జరిగింది. పేరుకే భక్తులు వేసిపోయాడు, భక్తురాలుగా ఉంటాం. నాకు కూడా పెళ్ళైన తర్వాత నా భార్యకి సినిమా పోదామని చెప్పాడు. తెలుసా? ఆమె ఏమన్నా తెలుసా? ప్రాణం పోయినా రానని చెప్పింది. తేడా అర్థమవుతుందా మీకు? తేడా. మనం బయట పోదాం అనగానే ఇట్లా రెడీగా ఉంటాం. ఎందుకు రెడీగా ఉంటాం తెలుసా? పిచ్చలు విడితనానికి అలవాటు అయిపోయాం కాబట్టి. నా భార్య బయట పోదాం అంటే ఏమంటుంది తెలుసా? బయట పోతే డబ్బులు వేస్ట్ అవుతుంది నీవి అని అంటుంది. అర్థమవుతుందా మీకు? తేడా ఏంటిదో కొన్ని తేడాలు అర్థం చేసుకోవాలమ్మా. అంటే నాకేదో డబ్బులు సేవ్ చేస్తుందని నేనేదో పొగడతలేని కాదు. ఒక భార్యకు ఉండాల్సిన లక్షణాలు. ఇంకా ఎంతకాలము భర్తను దూరం చేసుకొని మనం ఇలానే ఉంటాం? వాడు ఏది ఇంత అంటేనే మనం తట్టుకోలేము. ఎందుకు తెలుసా? ప్రేమ పుడతలేదు కాబట్టి. మనసులో హృదయంలో ప్రేమ ఉంటే మూర్ఖుడైన భర్తను ప్రేమిస్తుంది భార్య. హల్లెలూయా. ఒక భర్త కష్టపడి ఇంటికి పోషిస్తూ ఉంటే భార్య కష్టపడి తన కుటుంబాన్ని నడకలను చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటుంది. భర్తలను కంట్రోల్ చేస్తుంది. పిల్లలు చూడండి, తండ్రి కన్నా ఎక్కువగా తల్లి మాటలు వింటారు. ఎందుకు తెలుసా? కంట్రోల్లో పెట్టుకుంటారు కాబట్టి. భర్త అలా ఉండడు. భర్త కంట్రోల్లో పెట్టాడు. ఆడు కోపం వస్తే తంతాడు. ఆయన పిల్లలకి ప్రేమ పుట్టించాడు. ఎక్కడ లేని లాడి చేస్తాడు. తల్లి అట్లా ఉండదు. తల్లి లాడి చేస్తుంది, దగ్గర తీసుకుంటుంది, కొడుతుంది, కానీ వాళ్ళ మాట ప్రకారంగా వాళ్ళని చేసేలాగా చేస్తారు. అందుకనే ఈరోజు తల్లిల మాటలు విని పిల్లలు చెడిపోయారు, తల్లిల మాటలు వినే పిల్లలు బాగుపడ్డారు. అందులో ఒక విధంగా చెప్పాలంటే జాన్ వెస్లీ అంటే మన ఈ రాజమండ్రి జాన్ వెస్లీ కాదు.
జాన్ వెస్లీ అంటే మన ఆయన దేశాన్ని, ప్రపంచ దేశానికి ఉనికిచ్చిన ఒక గొప్ప సేవకుడు ఆయన. 7 మంది పిల్లలండి, 7 మంది పిల్లలండి. తండ్రి చచ్చిపోయాడు, ఫీజులు కట్టక, డబ్బులు లేక తల్లి ఏం చేసింది తెలుసా? ఇంట్లో కూర్చోబెట్టే పిల్లల్ని చదివిపించిందండి. 7 కుమారులలో 7 కుమారులు గొప్ప సేవకులు అయ్యారు తెలుసా. ఈరోజు మన పిల్లలు సేవకులు అవుతున్నారా? దరిద్రులు అవుతున్నారా? ఈరోజు మన పిల్లలు సమాజానికి మంచి పని చేసేలాగా ఉన్నారా, లేదా సమాజంలో భ్రష్టత పట్టేలాగా చేస్తున్నామా? ఒక తల్లి 7 మంది పిల్లల్ని పోషించడం అంటే మామూలు విషయం కాదు. భర్త లేకుండా అది కూడా. ఆమెకి దేవుడు అంత సాహసం ఇచ్చినప్పుడు మళ్ళీ భర్త ఉన్నప్పుడు భార్య వాడుకోవద్దా? చెప్పండి, అంతేనా కదా? దేవుడు అంత సాహసం ఇస్తాడండి మనకు. ఆడవాళ్ళకు దేవుడు ఎంత ధైర్యం ఇస్తాడు తెలుసా? చాలా ధైర్యం ఇస్తాడు. ఒకటంటాడు దేవుడు, ఎవరికైనా నేను దూరం చేస్తాను, కానీ భర్త లేని భార్యను మాత్రం ఎప్పుడు దూరం చేయనంటాడు. ఎందుకు తెలుసా? ఆమె నమ్మకం అంతా భర్త మీద ఉన్నప్పుడు, ఆ భర్తనే లేకపోతే ఇంకెవరు ఉంటారు? అర్థమవుతుందా మీకు సిచ్యువేషన్స్? దేవుడు అంత ప్రేమిస్తాడండి, అందరినీ అంత ప్రేమిస్తాడు. భార్య లేని భర్తను కూడా దేవుడు అంతే ప్రేమిస్తాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన దృష్టిలో మగ తేడా అని కాదు, కానీ బాధ్యతలు ఉన్నాయి డిఫరెంట్. అంత ప్రేమిస్తున్నాడు మనందరికీ దేవుడు. వదులుకోవద్దు ప్లీజ్. ఆయన కట్టడాలు మనకు చాలా అవసరత. ఇందాక చెల్లె ఒక సాక్ష్యం చెప్పింది, అలా భర్త దానికి ఏంటంటే డ్రెస్సులు అవన్నీ పంపించారని. చూడండి ఎంత గొప్ప సాక్ష్యమా కదా. ఊరికే రావాలంటే సాక్ష్యాలు. ఒక వ్యక్తి మనసు కరగాలంటే దాని వెనకాల ఎంతో ప్రార్థన ఉండాలి. ఒక మనసు మారాలి అంటే దాని వెనకాల ఎంతో ఏడుపులు ఉండాలి. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? తల్లులకు, ముఖ్యంగా తల్లులకు మంచి మాట వినండి. 100 ఇది మన 56వ కీర్తన చేస్తాను కూడా. 56:8 56:8 వాటర్ వాట్ నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీరు నీ బుట్టిలో. చూసారా నీ కన్నీళ్ళు ఎక్కడ పోతున్నాయంట? దేవుడు ఏం చేస్తున్నాడు? నీ కుటుంబం కోసం నువ్వు ఏడుస్తున్న ఏడుపు, నీ కుటుంబం కోసం నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడు ఇలా మోస్తున్నాడంట. హల్లెలూయా. స్త్రీలారా, మీ పిల్లల కోసం మీరు ఏడవండి బాబు. లాస్ట్ టైం బాబాయ్ ఒక మాట చెప్పాడు, శామ్ పాస్టర్ గారు ఏమన్నారు మొన్న? నా కోసం కాదు, ఎవరి కోసం ఏడవాలంట? మీ పిల్లలు. ఎందుకు తెలుసా? వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఎప్పుడైనా హ్యాండ్ ఇస్తారు. పెట్టినప్పుడు తల్లిదండ్రులు, పెట్టినప్పుడు ఏం పెట్టినావు మా కోసం అనేటోళ్ళు పిల్లలు. అందుకని ఏమంటారు సార్? నా కోసం కాదు, ఎవరి కోసం ఏడమంటారు? నీ పిల్లల కోసం ఏడు. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? తల్లికి ఇచ్చాడండి. తల్లి టీవీలో కాదు, ఫోన్లో కాదు ఉండాల్సింది. నువ్వు ఉండాల్సింది ఎట్లా తెలుసా? నీ కన్నీరంతా నీ దేవుడి వైపు పెట్టి నా కుటుంబాన్ని కాపాడు అని చెప్పడానికి ఉన్నాను. నీ భర్త ఎక్కడెక్కడో బయట పోతున్నాడు, ఎక్కడెక్కడో శ్రమ పడుతున్నాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడేమో, ఒక దేశంపై ఇంకొక దేశంలో సంపాదించడానికి పోతున్నాడేమో. పాపం వాడు ఉన్నాడో లేదో కూడా తెలీదు, తింటున్నాడో తింటున్నాడో తెలీదు. నువ్వు చేయాల్సిన ప్రాణం ఏంటి తెలుసా? నీ భర్త కొరకు కన్నీరుతో ప్రార్థన చేయాలి. భర్త తన ఇంట్లో తన పిల్లలకి ఏముందో లేదో, తన భార్యకి ఏముందో లేదో అవన్నీ చూసుకునే బాధ్యత ఒక భర్తకు ఉన్నప్పుడు ఆ భర్త కష్టపడాలి, దేవునితో ఉండాలి, దేవుని సహకారంతో ఆయన కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండాలి. ఈరోజు భార్య భర్త పడతలేదు, భర్త భార్య పడతలేదు.
అందుకనే వీళ్ళ మధ్యలో ఉన్న చిచ్చుల వలన ఏమైపోతుంది తెలుసా? పిల్లల జీవితం నాశనం అయిపోతుంది. ఆ కోపమంతా, ఫ్రస్ట్రేషన్ అంతా మనం ఎవరి మీద చూపెడతాం తెలుసా? మనం పిల్లల్ని తిడితే కొడితే పిల్లలు చెడిపోరు, కానీ భార్య భర్తలు సరిగా లేకపోతే పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారండి. అర్థమవుతుందా? మనం పిల్లలను తిట్టినా కొట్టినా పిల్లలు చెడిపోరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాకపోయినా రేపు ఫ్యూచర్లో అర్థం చేసుకుంటారు మా నాన్న ఎందుకు కొట్టాడు అనేది, మా అమ్మ మాకు ఎందుకు తిట్టింది అనేది గుర్తు చేసుకుంటాడు. కానీ భార్య భర్తలు సరిగా లేకపోతే విసుక్కొనైనా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. దాంట్లో నాకు ఒక స్నేహితుడు సాగర్ అనేవాడు. అమెరికా వీసా ఎప్పుడు వస్తుందా అనుకున్నాడు. వెళ్ళిపోయాడు అంతే. వాళ్ళ తల్లిదండ్రుల గొడవలు చూడగా 9th క్లాస్లో ఉన్నప్పుడు భార్య భర్తలు కొట్లాడుకున్నారు. ఇంజనీరింగ్ అయిపోయినంత వరకు వాళ్ళ మాటలు లేవు వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఎన్ని సంవత్సరాలు మీరు అర్థం చేసుకోండి. సుమారు 8 సంవత్సరాల వరకు భార్యకు భర్తకు మాటలే లేవు. అలాంటి వాడు ఏడ్చేవాడు రోజు. అరే నేను ఎక్కడైనా పోవాలంటే మా దోస్తుకి ఇంటికి తీసుకుని మా నాన్న ఉండడు, మా నాన్న ఉంటే మా అమ్మ ఉండదు. ఇదే ఏ రోజు కూడా మా దోస్తులకు మా నాన్న మా అమ్మకు ఒకేసారి చూపెట్టలేదు అన్నాడు. అర్థం చేసుకోండి. ఇక ఈరోజు భార్య భర్తల మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించేవాడు ఎవడో తెలుసా? దేవుడు. ఒక స్త్రీ ఒక ఇంటికి దానంగా దేవుడు ఇచ్చినప్పుడు ఆ స్త్రీ ఆ ఇంటిని ఎలా చూసుకోవాలి? కలిపేయాలండి. అందరినీ కలిపేయాలి. నువ్వు కలిపేస్తేనే దేవుడు మన జీవితానికి ఒక అర్థం ఇస్తాడు. చాలా ప్రేమతో ఉండాలి. నా భార్య మా అమ్మ వస్తే ఇంటికి వస్తే అడుగు కూడా కింద పెట్టనియదు తెలుసా? అడుగు పెట్టనియదు. ఆయన కూడా ఏదో ఒకటి చెప్పిపోతుంది కానీ బట్ స్టిల్ అంటే నేను మా అమ్మని ద్వేషించాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తా. అడుగు పెట్టనియదు. మా చెల్లె ఇంటికి వస్తే కిచెన్లో కూడా పోనీయకుండా చూసుకుంటుంది. ఆమెనే చపాతీలతో సహా అంట్లతో సహా కడుగుతుంది. వాళ్ళని అసలు చీపురు కూడా ముట్టనియదు. వద్దు నేను చూసుకుంటాను. కానీ ఈరోజు ఆమె పరిస్థితి బాగలేదు. ఎవడు రాడు వచ్చి వండించడానికి. కనీసం ఒక పూట ఇంటికి వచ్చి అన్నం పెట్టేటోడు కూడా ఎవరు లేడు. పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ఆమె చేసిన పనులు దేవుడు చూడడా? ఎవరైనా ఉండొచ్చు. నీకు పరిస్థితి బాగలేదు కదా, ఒక్కరోజు వచ్చి నేను చూసుకుంటాను అని చెప్పే నాదుడు ఎవరు లేడు. కానీ ఆయన కూడా దేవుడు ఆమెను శక్తిస్తున్నాడు. చాలామంది ఇది పోగొట్టుకుంటున్నారు. ఆమె పెడితేంది పెట్టకపోతేంది, నడు నాకు అవసరం లేదు, ఆమె లేకపోతే ఉండలేమా అనే ఆలోచనలతో మనం ఉన్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లల విషయంలో చాలా తగ్గించుకొని ఉండాలి. అది లేనందుకే సంసారాలు చెడిపోతున్నాయి. మీ జీవితంలో ఒకవేళ మీరు నిజంగా అలాంటి ఇబ్బందులలో మీరు ఉన్నారంటే దేవుని దగ్గర రండి. నిజంగా అంటాను, దేవుడు సమాధానం ఇస్తాడు ఖచ్చితంగా. మీకు చివరి మాట చెప్పేసి ముగించేస్తాను నేను. సామెత గ్రంథము 16:1 చదువుదాం. 16:1. మనిషిని వశము కాదమ్మా, ఇది చదువు. 10:1 చదువు. ఒక జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడట. తండ్రి ఎప్పుడు సంతోషపడతాడు చెప్పండి అండి? ఒక తండ్రి ఎప్పుడు ఆనందపడతాడు తెలుసా? వాడు ఇల్లు కట్టినందుకు ఆనందపడడు, వాడు కారు కొంటే ఆనందపడడు, వాడు ఏదో సాధిస్తే ఆనందపడడు. పిల్లలు జాగ్రత్తగా తండ్రి తల్లులను ప్రేమిస్తే ఆనందపడతాడు. ఆయన ఆనందం అదే. ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఒక కుమారుడు జ్ఞానం కలిగిన ఉన్నాడు అనంటే ఆయన తన తండ్రిని సంతోషపరుస్తాడు. ఈ రోజు తండ్రి దుఃఖంతో ఏడుస్తున్నాడు. దాని కారణం ఏంటి తెలుసా? బుద్ధి లేని కుమారుడు కాబట్టి. అర్థమవుతుందా?
మీ పిల్లలు ఎందుకు ఇలా చెడిపోతారు, మా పిల్లలు ఎందుకు చెడిపోతారు అంటే దానికి కారణం ఏంటి తెలుసా? బుద్ధి లేని కుమారులు కాబట్టి. బుద్ధి కలిగిన కుమారుడు తన తండ్రిని ఆనందపరుస్తాడండి. తండ్రిని దుఃఖపెట్టలేడు తెలుసా? తండ్రికి చూస్తాడు, లైట్ తీసుకొని పోరా నువ్వు ఉంటే ఏంది లేకపోతే వెళ్ళంటాడు తండ్రి. కానీ ఎప్పటికీ బాధపడేది ఎవరు తెలుసా? ఒక తల్లే. కారణం ఏంటి తెలుసా? బుద్ధి లేని కుమారులు కాబట్టి. ఒక తల్లి చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమతో పెంచుకుంటుందండి చెప్పండి. మీరు పెంచుతున్నారు కదా పిల్లలు. మన చర్చలు అందరూ కదా చిన్నలు ఎవరు ఉన్నారు? ఆ బాబు ఉన్నాడు, ఆ బాబు ఉన్నాడు, ఎవరెవరో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎంత బుజ్జిగా ఎంత జాగ్రత్తగా పెంచుకుంటాడు చెప్పండి. వాడు ముద్దుగా అప్పుడప్పుడే నడవనికి స్టార్ట్ అవుతూ ఉంటే వాడు వెనుకలు కోడి కాపల్లాగా వెనుకలు కూర్చొని ఉంటాం మనం, ఎడ కింద పడిపోతాడేమో అని కదా. ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క నత్తి మాటలు, వాడు ఏదో వాడికి వచ్చే రాని మాటల్లో వాడు ఏదో ఒకటి చెప్తా ఉంటే పులకరిస్తూ ఉంటాం మనం, ఆనందపడతా ఉంటాం మనం. చిన్న వయసు నుండి పెంచుతూ వాడి కోసం రాత్రి లేక పగలు లేక, వాడికి జ్వరం వస్తే ఊరంతా తిరిగి, అవునా, చిన్న దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా అర్ధరాత్రి రాత్రిపూట నా కొడుకు ఆడి పేరండి అడున్నాడు వాడు 2 సార్లు తగ్గంగానే ఈమె ధన్మని లేచి ఇమ్మీడియట్గా విక్స్ పెట్టాలంటుంది. ఎందుకు ఇప్పుడు అదే కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? దున్న కోతులాగా పడ్డాడు. అమ్మ తిన్నదో లేదో కూడా చూడదండి. అందునా తేడా అదే అండి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో తేడా అదే తేడా. ఆయన కూడా దేవుడు ఎంత కాపాడుతున్నాడో నీకు నాకు మనకందరూ గుర్తుపెట్టుకోలేదు సార్. ప్రేమను మర్చిపోతున్నారా? వాడిని పెంచుకుంటూ, వాడిని ఎత్తుకుంటూ, వానికి తిప్పుతూ, తెలివని లోకానికి చూపెడుతూ, ఇది ఐస్ క్రీము, ఇది చాక్లెట్, ఇది అది ఇది అని వాడికి అన్ని తినిపిస్తూ వాడికి లోకం పరిచయం చేసిన తర్వాత వాడు లోకంలో కొట్టుకోపోయి అమ్మ నాన్నని దూరం చేసి లాస్ట్కి అమ్మని వద్దు నాన్నని వద్దు అనేటోడు ఉన్నాడండి. అంతేనా? ఎదుగుతా కొద్దీ ఒకరి మధ్యలో ఒకరు గొడవ పెట్టుకొని ఒకరితో ఒకరు తన్నుకొని చంపుకునే పరిస్థితుల వరకు తీసుకొని వస్తున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? వానిలో దేవుని ప్రేమ మనము పుట్టిస్తున్నాం కాబట్టి. రోడ్డు మీద నాకు ఒక సేవకుడు తెలుసు. వాళ్ళ కొడుకుకి అడిగామనుకోండి ఏమవుతావు అనంటే వాడు ఏమో చెప్తాడు. సేవకుడు వెళ్తావు అంటే వద్దబ్బా మా నాన్నతో విసిగిపోయినా అంటున్నాడు. అర్థమవుతుందా? మా నాన్నతో విసిగిపోయినానంట. అర్థం చేసుకోండి. దేవుని పిల్లలు మనమంటాం. బోధించడమే కాదండి, దానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు. అమ్మ పిల్లల పైన ఎంత నిఘా పెడుతుందంటే అంత నిఘా పెట్టాల్సిందే అండి. ఒక తల్లి తన పిల్లలనే కాపుదలగా చూసుకుంటూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ప్రేమతో వాడికి బాధ ఉన్నా, వాడికి కష్టం ఉన్నా, వాడికి చిన్న దెబ్బ తాకిన అది కూడా అక్కడ చూడండి. నాడు చేయొద్దని చెప్పి చేయండి. మన పిల్లలకి మనం లాడ్ చేయకపోతే బయట చేస్తాడా? కానీ దానికి లాడికి ఒక లిమిట్ ఉంటుంది. ఎక్కువ కూడా నెత్తి మీద కూర్చోబెట్టారు అనుకోండి, ఏమైతే తెలుసా? వాడు ఏదైనా తప్పు పని చేస్తే మనం తట్టుకోలేము, గుండె ఆగిపోతుంది మనకు. అందుకని అంటాను, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ ఉండు, లేకపోతే అపవాది సిద్ధంగా ఉన్నాడు. భర్త కుటుంబ పనిలో కుటుంబాన్ని పోషించడానికి భర్త ఉంటే, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసే పనిలో భార్య ఉంటే, పిల్లలు అమ్మ నాన్నకు ఆనందపరిచేలాగా ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి కదా. ఎంతోమంది అన్యుల జీవితం చూడండి, వాళ్ళకు దేవుడు తెలియదు, వాళ్ళకు నిజమైన జీవితం అంటే తెలియదు, కానీ అయినా కూడా వాళ్ళు ఎంత ఆనందంగా ప్రేమతో కదా. భోపాల్లో ఒకసారి పోయినప్పుడు ఒక హోటల్లో అన్నం తింటున్నా నేను. ఆ అన్నం చేసిన సమయంలో ముగ్గురు, ఎవరెవరు తెలుసా? మన్మడు,
మన్మడు ఎట్లా చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే అమ్మమ్మకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అమ్మమ్మ తెలుసు కదా అందరికీ తెలుసా? మొన్న వచ్చారు కదా, వాక్యం చెప్పారు. అమ్మమ్మ కూతురు ఎవరు అంటే అత్తమ్మ కూతురు ఎవరు? రోడ కొడుకు ఎవరు? వీడు. అర్థమవుతుందా? అంటే ఈ తరమంతా బ్యాగ్ పట్టుకొని కారు దిగి హోటల్ వచ్చి అన్నం తింటా ఉంటే అందులో ఒకరికి ఇచ్చే మర్యాద చూస్తే సిగ్గుతో తల దించుకోవాలనిపించింది నాకు. చిన్నోడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ నాయనమ్మని పట్టుకుంటున్నాడు, వాళ్ళ అవ్వ ఎవరైతే ఉంది కదా వాళ్ళకు ఇంకొక కుమారుడు పట్టుకుంటున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎట్లా చెప్పాలి నీకు, జనరేషన్స్ని బట్టి. ఇప్పుడు అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మకు మన్మడు ఎవరవుతారు? నువ్వు అవుతావు, అంతేనా? ఇప్పుడు అత్తమ్మకు మన్మడు ఎవరవుతారు? వీళ్ళు అవుతారు, అవునా? వీడు అత్తమ్మను చూసుకుంటా ఉంటే ఈమె ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ అమ్మని చూసుకుంటుంది. వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటున్నారు తెలుసా? వాళ్ళ కొడుకులు జాగ్రత్తగా రోడ్డు పట్టుకుని నడిపిస్తున్నారండి. అది చూడంగానే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినా తెలుసా? ఎంత డిసిప్లిన్ అబ్బా! మనమా ముసలిది ఎప్పుడు వస్తుందా? పడక మీద చచ్చిపోతే బాగుంటుందని ప్రార్థన చేసేవాళ్ళం ఉన్నాం మనం. కదా ఒక్కొక్క బాధ్యత ఎలా ఉంటుందో చూసారా? అదండి ప్రేమ అంటే. వాళ్ళ జీవితాలు బాగున్నాయి, మన జీవితాలు ఎందుకు బాగలేదు? కుట్ర, ఒకరంటే ఒకటి పడదు. అన్న అంటే తమ్ముడు పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు, అక్క అంటే చెల్లెకి పడదు, చెల్లి అంటే అక్కకు పడదు. తల్లిదండ్రులు కూడా ఎలా తయారైపోయారంటే ఒక్కొక్కరు ఒకలాగా చూస్తూ ఉంటారు. ప్రాణం పెట్టి అన్ని ఇచ్చి అమ్మా నీకోసం ఇదిగో అన్ని అని అనగానే కొరా అంటారు. నువ్వేంది నాకు చేసేది అనేటోళ్ళు ఉన్నారు. నేనే ఒక ఎగ్జాంపుల్. మా అమ్మ అంటే నేను కోసుకొని చచ్చిపోతాను నేను, కానీ పట్టించుకో చాలాసార్లు నన్ను. బట్ స్టిల్ నాకు హ్యాపీ. నేను ఎప్పుడు దానికి ఫీల్ కాను. ఎప్పుడు నేను ఎందుకు ఫీల్ కాను తెలుసా? నేను బతుకున్నంత రోజులు మా అమ్మని నేను ప్రేమించాను, అదొకటే తెలుసు. రేపు ఆమె చనిపోతే ఇంకా నాకు ఎవరున్నారు? ఇంకా అంతే కదా. ఇప్పుడు కన్నవాళ్ళు ఇద్దరే, తండ్రి లేడు, తల్లినే ప్రేమిస్తారు ఈ టైంలో. వీళ్ళు కూడా లేకపోతే ఇంకెవరుంటారు? నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నాకు అంతేనా? ఆ బాధ్యత ఉండదు. బట్ స్టిల్ చాలా హ్యాపీగా ఉంటాం మేము. ఎందుకు తెలుసా? దానికి కారణం ఏంటిది అంటే కనుక మా ధర్మం మేము చేయాల్సింది చేస్తాం. ఈరోజు మీరు చేస్తున్నారు ధర్మం. మీ ధర్మాన్ని నేను అదే చెప్తున్నాను, వదులుకోకండి. మీ దేవుడు మీకు చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని సహిస్తున్నట్టు, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు మీరు ఏం చేయాలంటే తెలుసా? మీరు సహిస్తూ క్షమించండి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ మొదటి ఆదివారం మనం అందరం బలారాధనలో ఉన్నాం. మనలో ఎన్నో ద్వేషాలు ఉన్నాయి, ఎన్నో కోపాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి సహనం లేదు, ఒకరంటే ఒకరికి పడదు. మరి ఎంతమంది యథార్థంగా మీరు దేవుని బలలో చేపెట్టారో నాకైతే తెలియదు. కానీ జాగ్రత్త, ఇంకా మనసులో ఏమైనా పెట్టుకొని ఉంటే అదే మనకు విషంగా మారే అవకాశాలు ఉంటాయి. దేవుని శరీరము, దేవుని రక్తము. అందుకని అంటాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.